నమస్తే బస్కుమరి సాక్షి పేపర్. ఇది వైఎస్ఆర్సీపీకి ఫేవర్ అయినటువంటి పేపర్ అనేటువంటి విధంగా అందరూ మాట్లాడుతూ ఉంటారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినా, వైసీపీ పార్టీ మాట్లాడినా, సాక్షి పేపర్ మాట్లాడినా, సాక్షి ఛానల్ మాట్లాడినా ఒకటే అనేటువంటి విధంగా అందరూ మాట్లాడుకుంటుంటారు. మరి దీనికి సంబంధించి చూస్తే ఈ సాక్షి పేపర్ హైలైట్ చేసినటువంటి బ్యానర్ ఐటమ్ ఈ రోజు పేపర్ ఏంటి అనేది చూస్తే మేమెప్పుడు ప్రజాపక్షం అనేటువంటి విధంగా పెద్ద హెడ్డింగ్ పెట్టింది. అంటే నిన్న ఆయన అంటే జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన ప్రెస్ మీట్ పెట్టారు కదా సుదీర్ఘంగా. మామూలుగా అయితే ఆయన ప్రెస్ మీట్ లో చర్చించినటువంటి అంశాలన్నీ కూడా అసెంబ్లీలో చర్చించాలి వాస్తవంగా అయితే. బట్ ఇవన్నీ తీసుకొచ్చి ఇక్కడ చర్చించేటువంటి ప్రయత్నం చేయటం, మాదే కరెక్ట్, మేమే కరెక్ట్ అనేటువంటి విధంగా ప్రొజెక్ట్ చేసేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు నేను ప్రెస్ మీట్ లో చేశారనేది క్లియర్ గా అర్థమవుతుంది. ప్లస్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ పని చేస్తారనంటే కాదు, అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు మేమే కరెక్ట్, మాదే అని చెప్పేసి ప్రొజెక్ట్ చేస్తారు. అదే కోపంలో ఈయన కూడా వెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉంది. బట్ ఆయన ఎంతవరకు వెళ్ళాడు ఏంటి అనేటువంటి విషయాన్ని ముందు చర్చించుకున్నా, ఇప్పుడు చాలా మంది చర్చించారు. బట్ దాన్ని సాక్షి పేపర్ ఎలా హైలైట్ చేసింది అనేది ప్రధానంగా ఇక్కడ కనబడుతున్నటువంటి వార్త. మరి తప్పుడు కేసులకు భయపడడం, మేము ఎప్పుడు కూడా ప్రజాపక్షం అనేటువంటి విధంగా మెయిన్ హెడ్డింగ్ పెట్టారు. అంటే ఏంటంటే ప్రజలకు దగ్గర అయ్యేటువంటి, ప్రజలకు బాగా దూరం అయిపోయారు కదా, మరి ప్రజలకు దగ్గర అయ్యేటువంటి విధంగా ఈ హెడ్డింగ్లు ఉన్నాయి. మరి ప్రజలకు ఏ సమస్య వచ్చినా మరి వైఎస్ఆర్సీపీ తలుపులు తడుతున్నారు. మరి చంద్రబాబు ఎలాగో చేయడని చెప్పేసి మాకు చెప్తున్నారు. అదే విధంగా ఇది తట్టుకోలేకనే మరి వైఎస్ఆర్సీపీపై చంద్రబాబు కుట్రలు, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మండిపాటినటువంటి విధంగా ప్రధానంగా చేసుకుని రాశారు. అదే విధంగా పని కట్టుకుని తప్పుడు కేసులు, తప్పుడు వాంగ్మూలాలతో వేధింపులు, చంద్రబాబు వేసినటువంటి తప్పుడు విత్తనం చెట్టు అవుతుంది, దెబ్బతిన్న వాడు రేపు మేము అధికారంలోకి వచ్చాక నా మాట వినేటువంటి పరిస్థితి కూడా ఉండకపోవచ్చు. ఇప్పటికైనా తప్పు తెలుసుకొని మేలుకో, తప్పుడు సంప్రదాయాన్ని సరిదిద్దుకో అనేటువంటి విధంగా. నాకు ఎక్కడే డౌట్ వచ్చింది ఏంటంటే, దెబ్బతిన్నవాడు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మేము కూడా ఆపలేమని అంటారు కదా. మరి ఇప్పుడు ఈసారి మీరు అధికారంలోకి వచ్చారు, మీరు ఆపలేరు. మరి ఆ తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళని కూడా ఆపలేరుగా, వాళ్ళు కూడా రెచ్చిపోతారుగా. ఇప్పుడు మీరు రేపు మళ్ళీ అధికారం మారి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యారు అనుకుందాం ఒక ఎగ్జాంపుల్ గా. బాగా రెచ్చిపోయారు, ఇష్టానుసారంగా ప్రవర్తించారు, ఇష్టానుసారంగా చేశారు అనుకుందాం. మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ ప్రభుత్వం అదే శాశ్వతంగా ఉండిపోదు కదా. ఇప్పుడు ఇవన్నీ మామూలుగా కేసులన్నీ కక్షపూరితమైనటువంటి కేసులు అయ్యి రకరకాలుగా అంటున్నారు. మరి మన హయాంలో చేసింది ఏంటి? మన హయాంలో కరెక్ట్ గా ఉన్నట్లయితే ఇప్పుడు ఇది లేదు కదా. ఆ టైంలో కరెక్ట్ గా ఉన్నట్లయితే ఇప్పుడు ఈ సంఘటనలు జరిగేటువంటి విధానం ఉండేది కాదు కదా. ఇప్పుడు మటలు జరగలేదా? టీడీపీ కార్యకర్తలను చంపలేదా? టీడీపీకి సంబంధించినటువంటి నాయకులను అరెస్ట్ చేయలేదా? ఏ నాయకుడిని అరెస్ట్ చేయలేదో చెప్పండి. ప్రతి ఒక్కరి మీద అరెస్ట్ చేశారు, ప్రతి ఒక్కరిని జైలుకి పంపించేటువంటి పరిస్థితులు ఉన్నాయి కదా. అధికారుల మీద చేయలేదా? లేకపోతే పోలీసు విధానాలు లేవా? లేకపోతే ఏది లేదు చెప్పండి. ఏ గవర్నమెంట్ ఉద్యోగులు కావచ్చు, ఏదైనా సరే ఎవరి మీద కక్ష తీర్చుకోలేదు. సింపుల్ గా చెప్పండి. రాజకీయ నాయకుల్లో ఎవరిని, చివరికి చంద్రబాబు నాయుడు గారిని కూడా అరెస్ట్ చేశారు కదా. ఇంకేముంది అక్కడ మిగిలింది? టీడీపీ పార్టీ కార్యాలయం మీద దాడి చేశారా? చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారా? మామూలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉంటే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి హోటల్లో బంధించారా? ఇట్లాగా ఒకటి చెప్పుకుంటూ పోతే ఉంది. ఎవరిని వదిలేరు మీరు? ఎవరి మీద కక్షపూరితమైనటువంటి ధోరణి అవలంబించకుండా ఉన్నారు? ఎవరి మీద మీరు అధికార జులుంని ప్రదర్శించలేదు, నియంత్రత్వ ధోరణి ఎవరి మీద చేయలేదు. అంటే ప్రజలు మొత్తం మర్చిపోతారు. 5 సంవత్సరాలు మేము బంగారమైనటువంటి సుపరిపాలన అందించాము, ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం మా మీద కక్షపూరితమైనటువంటి ధోరణి వ్యవహరిస్తుంది అని చెప్పేసి మాట్లాడితే అది ఎలా కరెక్ట్ అవుతుంది? ఏమవుతుంది మహా అయితే? ఈసారి జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వస్తే 5 సంవత్సరాల పాటు మీరు చెప్తే ఆగరు, చంపేస్తారు, రేపులు చేస్తారు, కేసులు పెడతారు, ఇష్టానుసారంగా చంపుకుంటూ పోతారు. అదే రప్ప గంగమ్మ జాతులు తలలు నరుక్కుంటా పోతారు. మరి అందరు నరకలేరు కదా, కొంతమంది నరకగలుగుతారు. మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ అధికారం మారిన తర్వాత మళ్ళీ గంగమ్మ జాతరలో ఎవరైతే నరికారో వాళ్ళ తలలు కూడా అలాగే దిగుతాయి. మరి అందుకే నేను జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినటువంటి కొత్తల్లో నేను చెప్పింది ఏంటంటే, కక్షపూరితమైన ధోరణికి వెళ్ళొద్దు అని చెప్పాను. బట్ అది ఇంటర్వ్యూ వినకపోవడం తర్వాత సంగతి. నేను చెప్పాను అప్పుడు. ప్లస్ మొన్న అధికారులకు వచ్చినటువంటి టైంలో కూడా, మొన్న ప్రమాణ స్వీకారం టైంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో జరిగిపోయి కక్షపూరితమైనటువంటి ధోరణికి వెళ్ళొద్దు ఈ ఇక్కడికి సంబంధించి వీడియో చేశాను, ఇద్దరికి సంబంధించి చేశాను. బట్ మాదొక్కరిదే కరెక్ట్, మిగతా వాళ్ళందరూ చేసేది తప్పు అనేటువంటి విధంగా ప్రొజెక్ట్ చేసుకోవటం, అది ఎవరి పేపర్లు రాసుకుంటారు, ఎవరి న్యూస్ ఛానల్ రాసుకుంటారు అనుకోండి, మరీ ఘోరం కదా. అంటే ఏదో అధికారం అంటే ఏంటి? భయాన్ని క్రియేట్ చేయడం.
అంటే ఆ ఒక్కటే అక్కడ ఉన్నటువంటి ఆయుధం అదొక్కటే. ప్రజలు ఏ భయాన్ని అయితే నమ్మి జగన్మోహన్ రెడ్డి గారిని ఒక రకంగా చెప్పంటే అధపాతాలమే అసలు వద్దని చెప్పారు. 11 సీట్లు ఏంటి అసలు 150 నుంచి 11 సీట్లకు వచ్చిందంటే అసలు వైసీపీ పార్టీ మాకు వద్దని చెప్పేసి ప్రజలు చెప్పినట్లు లెక్క. అక్కడికి తీసుకొచ్చిన తర్వాత పార్టీని ఎట్టొకట నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. వీళ్ళని గుడ్ ప్రయత్నం చేయాలి. కానీ మేమేస్తాము మేమేదో చేస్తాము అనేటువంటి విధంగా ఒక భయాన్ని క్రియేట్ చేయాలి. ఆ భయం అంటే ఆయన్ని అధపాతాలకు తీసుకెళ్లేటువంటి భయాన్నే మళ్ళీ ఆయుధంగా చేసుకొని ఆయన లేవాలని ప్రయత్నిస్తున్నాడు. మరి ఇది ఎంతవరకు వర్కౌట్ అయితే ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం అయితే కంపల్సరీగా ఉంది. అది ఒకసారి ఆలోచించుకోండి. ఇకపోతే 3 ఏళ్లలో మా ప్రభుత్వం రాగానే వడ్డీతో సహా చెల్లిస్తాం. మరి ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు రాజకీయ పార్టీలకు ఉండదా? మరి బీసీ మహిళ జడ్పీ చైర్పర్సన్ ఉప్పలహారికపై దాడి దుర్మార్గం, మహానటి అంటూ మరి బీసీ మహిళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తారా? మరి దానవీర సూర్యకర్ణ కంటే గొప్పగా నటించేది చంద్రబాబే. మరి ఈనాడు టానిక్ పేపర్ కు ఎక్కువ, టిష్యూ పేపర్ కి తక్కువ ఈనాడు. అదేవిధంగా మామిడి, మరి సాక్షి పేపర్, మరి సాక్షి పేపర్ పరిస్థితి ఏంటి? మరి ఈనాడు టిష్యూ పేపర్లు తక్కువ అంటే మరి సాక్షి ఏంటి? అసలు సాక్షి అసలు 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 సాక్షి పేపర్ గురించి అసలు అంటే ఇంట్లో పేపర్ కదా, అసలు సేమ్ డిటో వైసీపీ పార్టీ విధానాలు మాత్రమే ఉంటాయి, దాంట్లో ఇంకేం ఉండవు. మరి సాక్షి పేపర్ ఏంటి? సాక్షి పేపర్ లేదు, సాక్షి ఛానల్ లేదు అని అనుకుని మాట్లాడుకుంటే అది వేరే సంగతి. ఏ పేపర్ అయినా ఏదైనా కూడా మరి ఒక రకంగా చెప్పాలంటే ఈనాడు సర్క్యులేషన్ సాక్షి కంటే ఎక్కువగా ఉంటుంది, చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకుంటది? ఇప్పుడు కాదు, కొన్ని దశాబ్దాల నుంచి కూడా ఈనాడు సర్క్యులేషన్ ఎక్కువ ఉంటుంది. ఎందుకుంటది అని అంటే అది ఎంతో కొంత ప్రజాపక్షాన్ని నిలబడుతుంది అనేటువంటి వాదన అయితే కంపల్సరీగా ఉంది. మరి ఇంత అధికారం ఉండి, ఇంత పరిస్థితులు ఉండి కూడా మరి ఈనాటి కంటే సాక్షి సర్క్యులేషన్ ఎందుకు పెరగలేకపోతుంది అంటే జనం ఎంతో కొంత న్యూట్రల్ పర్సన్స్ కూడా ఈనాడిని ఎందుకు విశ్వసిస్తారు? ఎక్కడో ఒక దగ్గర కొన్ని కాపని కొన్నైనా వాస్తవాలు ఉంటాయని, జెన్యున్ గా ఉంటాయని వార్తలు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే అంటే మీ పేపర్ మీకు రాస్తే వాళ్ళ పేపర్ వాళ్ళకి రాసింది, ఎవరికి ఫేవర్ వాళ్ళు రాసుకుంటారు. ఇది ఓకే, కానీ మీ పేపర్ మీకు ఫేవర్ రాస్తుంది, ఆ పేపర్ దారుణం, ఆ ఛానల్స్ దారుణం అని అంటే మరి మన ఛానల్ మన పేపర్ల సంగతి ఏంది? మరి అది చూడాలి. మామిడి పొగాకు రైతులకు నేను సంఘీభావం తెలుపటం తప్ప, మరి సంఘీభావం తెలపడం తప్పేం కాదు, కానీ అక్కడ ఒక సీన్ క్రియేట్ చేయడం అనేది తప్ప అనేటువంటి కోణంలో అందరూ చెప్తారు. మరి సినిమా డైలాగులు చెప్తే చంద్రబాబు వచ్చినటువంటి నష్టం ఏంటి? ఇది ఘోరాతి ఘోరం అసలు నిజంగా. మరి బాలకృష్ణ పవన్ కళ్యాణ్ సినిమాలు ఇంతకంటే దారుణమైనటువంటి డైలాగుల మాట ఏంటి? మరి తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే సొంత ఇంటికి వెళ్ళలేనటువంటి పరిస్థితి. మరి హైకోర్టు ఆదేశాలు ఉన్నా కూడా సిఐ గన్ను చూపించి బెదిరించడానికి చూసాం. మరి మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై పచ్చ సైకుల విధ్వంసం. మరి అప్పుడు మనం చేసినటువంటి విధ్వంసాలు, మరి గన్నవరంలో జరిగినటువంటిది, లేకపోతే పార్టీ ఆఫీస్ మంగళగిరి టీడీపీ పార్టీ ఆఫీస్ మీద జరిగినటువంటి దాడులు, అంతకు ముందు చేరినటువంటి దాడులు, మరి వీటన్నిటి సంగతి ఏంది? ఇవన్నీ కూడా మన అధికారంలో ఉన్నటువంటి జరిగినటువంటి దాడులు. మరి తిరిగి ఆయన పైన కేసులు దాడి చేయించిన మరి ఎమ్మెల్యేపై ఎలాంటి కేసులు లేవు. మరి మనం బీహార్ లో ఉన్నామా, ఆటవిక రాజ్యంలో ఉన్నామా, ఇక బ్లా 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 అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించారు అనేటువంటి విధంగా ప్రధానంగా చేసుకుని అయితే మాత్రం రాసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి సాక్షి. మరే వచ్చు.